వెల్కమ్ టు ఫైడే మీడియా. మాజీ మంత్రి అయినటువంటి రోజా విషయంలో రోజుకొక వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతానికి ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు స్వస్తి చెప్పి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. అంటే ఆవిడ గతంలో డిఎంకే పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లుగా, స్టాలిన్ ని కలిసినట్లుగా చెప్తున్నారు. కానీ డిఎంకే పార్టీ వైపు నుంచి పెద్ద సుముఖత వ్యక్తం చేయలేదు అని చెప్పి కూడా తెలియవస్తుంది. ఎందుకంటే ఈమె గతంలో రజనీకాంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కొంత తమిళనాడులో రజనీ ఫ్యాన్స్ నుంచి ఈవిడ మీద వ్యతిరేక భావం ఉంది. కాబట్టి ఈవిడిని పార్టీలో చేర్చుకుంటే కొంత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు డిఎంకే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. ఇప్పుడేంటే విజయ్ కొత్తగా పార్టీ జెండా ఆవిష్కరణ, పార్టీ సంబంధించిన అన్ని రిలీజ్ చేయడం జరిగింది కదా. ఇప్పుడేంటంటే ఈ విజయ్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ విజయ్ పార్టీ సైడ్ నుంచి కూడా, అంటే టీవీకే పార్టీ సైడ్ నుంచి కూడా పెద్దగా ఈవిడ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదని మాత్రం మనకు తెలియవస్తుంది. అట్లాగే ఇంకో యాంగిల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈవిడ మీద అవినీతి ఆరోపణలకి ఈవిడికి సిఐడి కేసు నమోదైందని చెప్పి ఆడుదాం ఆంధ్రలో భారీగా అవినీతికి పాల్పడింది కాబట్టి ఈవిడ అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి ఇంకో యాంగిల్లో ఈవిడ మీద ఈ టైప్ ఆఫ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలను బట్టి చూస్తుంటే రోజా ఓడిపోయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో రూపంలో, అంటే పాజిటివ్ గా కాకపోయినా కనీసం నెగిటివ్ గా అయినా సరే వార్తలు నిలుస్తూ ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈవిడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం జరుగుతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈవిడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేసినటువంటి ధర్నాకు కూడా ఈవిడ అటెండ్ కాలేదు. ఇంకా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు కూడా ఈవిడ ఎక్కడా కనపడలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ పరిణామాలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం జరుగుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఈ మధ్య ఇంకో వార్త కూడా చక్కర్లు కొట్టింది. అదేంటంటే ఈవిడ బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ద్వారా ఈవిడ బీజేపీలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఈవిడిని బీజేపీలో చేర్చుకుంటే పొత్తుకి కొంచెం విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయి. ప్లస్ బీజేపీ మీద వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్తున్నారు. రోజా దగ్గర విపరీతంగా ధనం ఉందండి, విపరీతంగా సంపద పోగు చేసుకుంది. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఆవిడ చేయని అవినీతి అంటూ లేదు. టీటీడీలో దర్శనాల స్కామ్ దగ్గర నుంచి లోకల్ గా, అంటే నగర నియోజకవర్గం వారీగా చేయనటువంటి అవినీతి లేదని చెప్పి అక్కడ నగర నియోజకవర్గంలో ఎవరిని కదిపినా కూడా ఇదే చెప్తున్నారు. అంటే నాకు ఎలా తెలుసు అంటే ఈ విషయం, మేము నగర నియోజకవర్గంలో ఎన్నికల ముందు సర్వే చేశాం. ఆ సర్వే రిపోర్ట్ లో ఏంటంటే నగర నియోజకవర్గంలో కనుక రోజా గెలవడం అంటూ జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అనే విషయాన్ని మేము మా సర్వే రిపోర్ట్ ద్వారా చెప్పాం. అంటే నగర నియోజకవర్గంలో రోజా మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది మాకు ఆ సర్వే ద్వారా మాకు తెలిసిందనమాట. అట్లా ఏంటంటే ఈవిడ విపరీతంగా అవినీతి చేసి బాగా డబ్బులను కూడగట్టుకుంది కాబట్టి ఈవిడ ఏదో ఒక పార్టీ వారు చేర్చుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా ఒక 6 నెలల గ్యాప్ ఇచ్చైనా, సంవత్సరం గ్యాప్ ఇచ్చైనా ధనం మూలం విధం జగత్ అంటారు కదా. ఇప్పుడు ఈవిడ దగ్గర ఉన్న సంపద ప్రకారం చూసుకుంటే ఏదో ఒక పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఈవిడిని జాయిన్ చేసుకోవడం జరుగుద్ది. కాకపోతే ఏంటంటే ఈవిడ మీద ఉన్నటువంటి నెగిటివిటీ అనేది ఖచ్చితంగా ఆ పార్టీ మీద పడుతుంది. ఆవిడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా కూడా నెగిటివ్ మూట కట్టుకుంది ఆవిడ. ఎందుకంటే రజనీకాంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి విపరీతమైన నెగిటివిటీ మూట కట్టుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పాల్సిన పనే లేదు. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇక రకరకాల బూతులు, రకరకాల మాటలు, అంటే సభ్య సమాజం సిగ్గుపడే కామెంట్లు, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఇక ఆవిడని కనుక ఏ పార్టీ చేర్చుకున్నా కూడా ఈ నెగిటివిటీ మొత్తం ఆ పార్టీ మీద షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మరి ఈవిడ రాబోయే రోజుల్లో చూద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ కేసు నమోదైంది అంటున్నారు, సిఐడి కేసు నమోదైంది అంటున్నారు. మరి ఆవిడని కూడా అరెస్ట్ చేస్తారా? మరి అరెస్ట్ చేస్తే లోపల ఎంతకాలం ఉంచగలుగుతారు? మళ్ళీ ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చి ఏదో పార్టీలో చేరతారా? అసలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తమిళనాడు వైపు వెళ్ళిపోతారనేది మనం వేచి చూడాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.